అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు జానకిరాముడు. ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రూట్ మార్కెట్ అనుకున్నారు. లేదంటే వెజిటబుల్ మార్కెట్ అనుకున్నారు. కాదు, ఇవి మా వారు ఊరెళ్ళిపోతుంటే నాకు కొనేసి ఇచ్చారనమాట. అంటే అస్తమానం మా మా బయటికెళ్ళకు, పిల్లల్ని తీసుకొని కానీ, పిల్లల్ని వదిలేసి కానీ వెళ్ళకు అని చెప్పేసి కొన్ని పెట్టేసి వెళ్ళారనమాట. ఇవే మీ వారొచ్చే వరకు సరిపోతాయా అనుకోకండి. నేను చెప్తా కదా! మళ్ళీ మా వారు ఆర్డర్ చేస్తూనే ఉంటారనమాట. స్విగ్గీలోనో అందులోనో ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇన్‌స్టామార్ట్‌లోనో ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో, ప్రస్తుతానికైతే ఒక వారానికి సరిపడా ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చేసి వెళ్ళారనమాట. చూసారా? అసలు ప్రపంచంలో ఉన్న అందరి నీరసం కూడా మా చిన్న పిల్లలోనే ఉన్నట్టున్నది. స్కూల్ నుంచి వచ్చేసరికి వేలబడిపోతుంది ఇంకా తొండలాగా. కాస్త నీళ్ళు పట్టేసరికి సరే భోజనం చేయమంటే మా పెద్ద పాపకేమో ఒక బాధ. దీనికి హెల్తీ ఫుడ్ ఏమీ నచ్చదు. కానీ నేను వదిలిపెట్టను కదా! మా వారి కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తే, ఆ లడ్డూలో సగం వీళ్ళకి ఉంచాననమాట. వీళ్ళు అంతు తేలుద్దామని. అంతు తేల్చడం అంటే ఫుడ్ పెట్టి కూడా అంతు తేలుస్తారా అనుకుంటారు. నిజంగా తినని పిల్లలకి ఇలాంటివి పెడితే చాలండి, వాళ్ళకి ఎక్కడలేని కష్టం వచ్చేస్తదనమాట. ఇవి చూసారా, పాపిన్స్ అంటారు. నోట్లో వేసుకుంటే టప్ 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 అని పేలుతాయన్నమాట. ఇది నాకు తెలిసి పిల్లలకి అంత మంచిది కాదు. కానీ మా వారు వెళ్ళేటప్పుడు సిరి ఏడుస్తుందని, నాన్న నువ్వు వెళ్ళకు, లేదంటే నువ్వు ఇక్కడ నేను నీతో పాటు వస్తానని ఏడుస్తుందని కొనేసి ఇచ్చి వెళ్ళారనమాట. సో ఇక నేనైతే ఈవినింగ్ వంట అయితే చేస్తున్నానండి. పాలు మరగపెడుతున్నాను. మేము తెచ్చుకునే పాలు ఇవే. చాలా బాగా వెన్న అయితే వస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. వాషింగ్ మిషన్ ఉంటుంది అంతే పేరుకి, కానీ పని చేయదు. అది ఈ మధ్య రిపేర్ వచ్చిందనమాట. దాన్ని చేయించలేదు. మా వారు వస్తారా ఇంకా మమ్మల్ని తిప్పడం ఏదో అలా ఎంజాయ్మెంట్గా వెళ్ళిపోతుంది తప్ప ఇంట్లో ఏం పోయిందనేది ఇంకా ఆయన రిపేర్ చేయించే పని ఉండదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తు వస్తుంది ఊరు వెళ్ళిన తర్వాత, అరే వాషింగ్ మిషన్ పాడైందే, నేను అది చేయించలేదు, మర్చిపోయాను అంటారనమాట. ఇంకా జనరల్ ఉండేదే అది మాకు. ఈ పాలైతే మరగబెడుతున్నాను. ఇంకా చపాతీ కోసం పెడుతున్నాను అనమాట. ఈరోజైతే పిల్లలకి శాండ్విచ్ చేస్తాను. మా ఇంట్లో పెద్దవాళ్ళకేమో అంటే బ్రెడ్ చిన్నదే ఉంది ప్యాకెట్, అందుకోసం పిల్లలకి శాండ్విచ్ చేసేస్తాను. పెద్దవాళ్ళకేమో చపాతీ చేస్తానన్నమాట. అంటే నాకు, మా అత్తగారికి, మా మామగారికి చపాతీ, ఇంకా మీల్ మేకర్ సోయా చిప్స్ ఉంటాయి కదా, ఆ కూర చేస్తాను. మా పిల్లలకేమో శాండ్విచ్ చేస్తాను ఇద్దరికి. ఇంక మా లైఫ్ అయితే బ్యాక్ టు నార్మల్ అనమాట. ఇంకా అసలు ఒక వారం ఉన్నా, మా వారు 15 రోజులున్నా ఎలా తయారవుతుందంటే, ఇంక మా వారు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఎప్పుడు వస్తారా అని అర్థం కావట్లేదు. కానీ ఇంక మా వారు ఉన్నన్ని రోజులు బయటకు తిరగడము, లేదంటే వండి పెట్టడము, ఇంకా కిచెన్లోనే పని ఉండడము. ఇంకా నాకు ఏ పని కుదరట్లేదు. వీడియో తీయడం కుదరదు, మిషన్ కుట్టడం కుదరదు, ఏది కుదరదు అనమాట. మిషన్ మాత్రం చాలా పనులు ఆగిపోతాయండి మిషన్ అయితే. ఎందుకంటే నేను బయట వాళ్ళది కూడా కుడతాను కాబట్టి చాలా పనులు అయితే ఆగిపోతాయి. మా వారు వెళ్ళిన తర్వాత ఏదో పండగ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న చుట్టాలందరూ వెళ్ళిపోతే ఎలా అయిపోతుంది ఇల్లు, అలా అయిపోతుంది అనమాట. అంత డల్గా నీరసంగా ఉంటుంది. మా ఇంటికే నీరసం వస్తుంది, ఇంకా మాకు నీరసం వస్తుంది. ఇంకా మా పనులు మాకు తప్పదు కదా, స్కూళ్ళు, మా ఇంట్లో వంటలు పెంటలు, ఇంకా అవన్నీ చూసుకుంటూ నార్మల్ లైఫ్కి వచ్చేస్తాం అనమాట. మళ్ళీను ఇంక మా వారు ఇక్కడికి రావాలి అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇక్కడికి రావాలి. అప్పుడు మళ్ళీ మా షెడ్యూల్ అనేది పూర్తిగా మారాలన్నమాట. ఎందుకంటే మా వారు ఎక్కడుంటే కనుక ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ప్రాబ్లం అంటే మా పనులు మాకు అయిపోతుంటాయి. డే టైం అంతా ఇంట్లో ఉంటారు కాబట్టి. కానీ ఇప్పుడు చాలా డల్గా నీరసంగా అనిపిస్తుంది అనమాట. నాకే కాదు, నా ఫ్రెండ్స్కి కూడా తెలిసిపోతుంది నా మొహంలో డల్నెస్. ఏంటి అప్పుడే డల్గా అయిపోయావు, వెళ్ళిపోయారా అన్నయ్య అని అడుగుతారు. సో ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నానండి. వాషింగ్ మిషన్ పాడైందని చెప్పాను కదా, చేతితోటే ఉతకడం అవుతుంది. గ్లౌజులు వేసుకుని బట్టలు ఉతుకుతున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా. ఉతుకుతారు అలాగా, నాకైతే తెలీదు. అలా మీరు అనుకుంటారేమో అని నేను చెప్తున్నాను. అది చేతి గోర్లకి, చేతులు వేళ్ళకి, దేనికైనా ఏదో ఒక కట్టు కానీ, లేదంటే కాలినవి కానీ ఉంటాయన్నమాట. నాకు జనరల్గా ఎప్పుడు మా వారు తిడతా ఉంటారు, ఎప్పుడు కాల్చుకుంటావు, లేదంటే కట్ చేసుకుంటావు, ఏదో ఒకటి ఉంటుంది అంటారు. అందుకని ఆ సర్ఫ్ చేతులు కట్ అయిన దాంట్లో కానీ, కాలిన దానికి కానీ టచ్ అయితే మండిపోతుందని నేను గ్లౌజులు వేసుకుని పని చేస్తున్నాను అనమాట. ఇదైతే వేడి నీళ్ళ మరగబెడుతున్నాను. రిన్ లిక్విడ్ వేస్తాను అనమాట. వైట్నర్ వేస్తే ఇవి బాగా ఎక్కువసేపు నానబెట్టాం అనుకోండి చాలా చక్కగా వదిలిపోతాయి.
వైట్గా కూడా వస్తాయి అన్నమాట ఆరిన తర్వాత. ఇంకా ఎండ ఉన్న ప్లేస్లో అయితే తల తల మెరిసిపోతాయి. వైట్నర్ కొంచెం సర్ఫ్ వేసుకుంటే వేడి వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, వైట్ బట్టలు ఏమున్నా సరే తల తల మెరిసిపోతాయి అన్నమాట. అందుమీద మళ్ళీ చూసారా షేడ్స్ కలర్స్ ఉంటాయి కదా, అంటే షేడ్లో ఉండే వాటిని అయితే పెట్టకూడదండి. పెడితే కనుక మొత్తం షేడ్ అవుట్ అయిపోతాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా మా పొద్దున్న స్కెడ్యూల్ కోసం నా బట్టలు పొద్దున్నే అయిపోతుంది కాబట్టి పిల్లల బట్టలు